అందరికీ నమస్కారం. నేను మీ సత్య చౌదరిని. మీ అందరికీ పొలిటికల్గా ఒక ఆర్టిస్ట్గా చాలా రకాలుగా మీకు తెలుసు. కానీ ఈరోజు మనస్ఫూర్తిగా నేను ఒక మంచి గొప్ప వ్యక్తిని, కనిపించే అమ్మవారిని నేను ఈరోజు కలవడం జరిగింది. అది ఎవ్వరు కాదు, లతమ్మ అక్క. థ్యాంక్ యూ, చాలా థ్యాంక్ యూ. ఈరోజు స్పెషల్ ఏంటనుకుంటున్నారా? మన లతమ్మ పుట్టినరోజు. అంటే ప్రపంచానికి చాలా మంది పుడతారు, చాలా మంది చాలా చేస్తారు, కానీ ఒక కారణ జన్మల అన్నది కొంతమందికి వస్తాయి. దాంట్లో మన లతమ్మ గారు కూడా ఉన్నారు. అలాంటి ఒక కారణ జన్మరాలు నేనైతే చెప్పగలుగుతున్నా మనస్ఫూర్తిగా. నా ఛానల్ ద్వారా మీ అందరికీ నేను ఇంట్రడ్యూస్ చేస్తూ, నా అక్క నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. పుట్టినరోజు శుభాకాంక్షలు లతమ్మకు మా ఛానల్ ద్వారా. అక్క ఇలాంటి ఎన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని మనం అందరం కూడా అక్కకి చేయూతగా, అక్క అడుగులో, అక్క మాటలో, అక్క పనిలో మనమందరం కలిసి మనం ముందుకు తీసుకెళ్లే ప్రతి ఒక్క అవకాశాన్ని మన అక్క మనకి కల్పిస్తుంది ఈ రోజు నుంచి. సో ఈ ఛానల్ ద్వారా అక్కని నేను ప్రతిరోజు మీకున్నటువంటి ధర్మ సందేశాలు కావచ్చు, ఏదైనా కావచ్చు, మీకు రాబోయే ప్రతి ఎపిసోడ్లో నేను అక్కని మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. అదేవిధంగా ఈరోజు మీరందరూ కూడా లతక్కకు నా ఛానల్ ద్వారా పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పాలని సత్య చౌదరి అఫీషియల్ ఛానల్ ద్వారా మీ అందరినీ కూడా కోరుకుంటున్నా పేరు పేరున. అక్క ఒక్క చిన్న వాక్యం చెప్పండి అక్క. అంటే మనము టెంపుల్కి వెళ్ళినప్పుడు చాలా మందికి ఒకటి ఏంటంటే, శనీశ్వరుడి దగ్గర ప్రదర్శనలు చేశాక కాళ్ళు కడుక్కుని మళ్ళీ గుడిలోకి వెళ్ళాలని ఒక సందేహం ఉంది. చిన్న క్లుప్తంగా చెప్పండి అక్క. అంటే శని భగవానుడు ఎవరు రానంటే, మానవుడు చేసే ఎన్నో కర్మలు, అంటే ఆయన జీవన కాలంలో చేసే ఎన్నో కార్యక్రమాలలో తెలుసో తెలియకో మంచి చెడు ఎన్నో చేస్తుంది. మనం చేసే చెడు కర్మలకు, చెడు కార్యక్రమాలకు మనకు ఒక చిత్రగుప్తుడు మంచిని ఎలా లెక్కలు రాస్తాడు, చెడుకు కూడా ఆయన ఒక లెక్కలు రాస్తాడు. నిజం చెప్పాలంటే ఇవన్నీ ఒక చోట కూడినప్పుడు దాన్ని తట్టుకునే శక్తి మనకు. అందుకే ఏలినాటి శని రూపేణ, దాని తర్వాత అర్ధాష్టమ శని రూపంలో శని భగవానుడు మన జీవితంలో ప్రవేశించి, మనం ఎప్పుడెప్పుడు ఎన్నెన్ని చెడు కర్మలు చేసుంటామో ఆ కర్మల బరువు ఎంత పెరిగితే ఆ ఏలినాటి శని, ఆ అర్ధాష్టమ శని అంత పీడితంగా ఉంటుంది. అంటే అక్కడికి ఆయన చాతనైనంత ఆ కాలంలో మన కర్మలను తగ్గించేస్తాడు. అలా మనం గుడికి వెళ్ళినప్పుడల్లా, ఆయన చుట్టూ తిరిగినప్పుడు, అయ్యా మా తప్పులను క్షమించు, మమ్మల్ని పీడించకు తండ్రి అని అడిగినప్పుడు అళ్ళు కడుక్కోవడం ద్వారా ఏంటంటే ఆయన అక్కడికి మన వెంట వచ్చేయకుండా, ఓకే బాబు రిక్వెస్ట్ చేశానయ్యా, మొక్కాను కానీ ఇంతవరకే, నా వెంట వచ్చేకు తండ్రి, నువ్వు నిన్ను తట్టుకునే శక్తి నాకు లేదని కాళ్ళు ఎందుకు కడుక్కుంటామంటే ఎక్కడిదక్కడ అది అలా వదిలేయడానికి. మనము బయట నుంచి వచ్చి కాళ్ళు కడుక్కొని ఇంట్లోకి ఎందుకు పెడతాం? నేను చెడు అనే పదం ఉపయోగించింది ఎందుకంటే ఆయన మహాశక్తి స్వరూపుడైన నవగ్రహ, అది నవగ్రహలో ఒకడు కాబట్టి ఆయనని మనం దూషిస్తూ మాట్లాడకూడదు అని కాళ్ళు కడిగేసుకొని, యాక్చువల్లీ కాళ్ళు కడుక్కొని, చేతులు కడుక్కొని, కాస్త మొహం కడుక్కొని, నోరు కూడా కలిగించి అప్పుడు దేవాలయం లోపలికి ఈయనది అయిపోయాక వెళ్తాం. అంతే తప్ప వేరే ఏతర కారణం ఏం కాదు. అలా చేయడం వల్ల శని భగవాను మన వెంట ఇంకా కంటిన్యూస్ గా తీసుకొని వెళ్ళిపోవాలి. ఎందుకంటే అది తట్టుకునే శక్తి మానవునికి లేదు. కానీ ఆయన మన జీవితాలలో ఉండడం చేతనే ఎప్పటికప్పుడు ఎంతో కొంత మనం చేసిన పాప కార్యక్రమాలకు ప్రక్షాళన జరుగుతుంది. లేకపోతే మనిషి చావు మనం ఎవ్వరము భరించలేనంత, వినలేనంత, చూడలేనంత భయంకరంగా ఉంటుంది. కాబట్టి శనిని పొడిపెట్టుకోకూడదు. శని భగవాను మనం ఎప్పుడూ ఎంతో మనస్ఫూర్తిగా దైవ భక్తితో ఆయనను ఆరాధించి సదా కృతజ్ఞతాభావంతో ఆయన పట్ల ఉండాలి. ఎందుకంటే ఆయన అలా ఉన్నాడు కాబట్టి ఈ మాత్రం గొప్ప. చాలా 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 ధన్యవాదాలు అక్క. చిన్న ఒక సెకండ్లోనే లలితమ్మ దగ్గర నుంచి ఇంత మనము తీసుకున్నగలిగామంటే, ఈ మహాతల్లి ఇంకా అన్ని ఛానల్స్లో వచ్చి ఇంకా చాలా మంది సమస్యలకి పరిష్కారం చూపిస్తుంది. అంటే నేను ఒక్కటి చెప్పాలనుకుంటున్నా, ఒక్క సెకండ్ ఇస్తేనే మనకి ఇంత వివరణ ఇచ్చిన లలితమ్మ, మనం ఇంకా అవకాశాలు ఇస్తే, ఇంకా మనం వినగలిగితే, ఇంకా మనం చూడగలిగితే
ఎంతో మార్పులు తీసుకొస్తుంది మన భారతదేశానికి మన లలితమ్మ. అక్క చాలా ధన్యవాదాలు అక్క. మాకు నీలాంటి వినేవాళ్ళు ఉంటే మా అదృష్టం, అది అంతకన్నా నేనేం చెప్పగలను. సో ఇది ఫ్రెండ్స్, నేను మరొక్కసారి అక్కని మీ ముందుకు తీసుకొచ్చినప్పుడు మరొక ఎపిసోడ్తో మీ ముందుకు వస్తుంది మీ సత్య చౌదరి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.